కామ్రేడ్ నవీన్ అన్న మృతి చెందడం అనేది చాలా బాధాకరమైంది. 2009లో అన్నతో ఉద్యమ సహచర్యం ఏర్పడింది. తను ప్రతిఘటన పార్టీలో పనిచేసేవాడు. పోలీసు నిర్బంధాలు, ముఖ్యంగా ఇందాక డేడు కుమార్ అన్న చెప్పాడు, పెనుపాడు మండలంలో గిరిజన గూడాలలో అన్న ఆ తండాలకు వెళ్తే చేయి లేపిందంటే మళ్ళీ దించేది లేదు. అట్లా ఆ గిరిజన తండాలలో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. దానితో ఆయన దగ్గర ఆయుధాలు ఉన్నాయనే ఒక నేపంతో గైడపల్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి తున్న సందర్భంలో కామ్రేడ్ పిఎల్ గారు, ఇందాక అన్న చెప్పిండు, కామ్రేడ్ పిఎల్ గారు పోలీసులతో వాగ్వాదం చేసి నవీన్ అన్న బయటికి తీసుకొచ్చారు. అట్లా కామ్రేడ్ పిఎల్ గారిని నవీన్ అన్న నమ్మాడు. ఆ దానితోనే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో పూర్తి కార్యకర్తగా వచ్చి ఈ ప్రాంతంలో తన ఉద్యమ కేంద్రంగా గడ్డిపల్లిని ఎంచుకున్నారు. పార్టీ నిర్ణయించింది గడ్డిపల్లిని ఉద్యమ కేంద్రంగా చేసుకొని తన కార్యాచరణని కొనసాగించాలని ఏదైతే పార్టీ ఆశించిందో, ఆశించిన దానికంటే రెట్టింపుగా నవీన్ అన్న కృషి చేశారు. చదువు లేదు అన్నకు, చదువు లేదు. పార్టీలోనే ఒకసారి లాల్ బంగ్లాలో మీ అందరూ కూర్చున్నప్పుడు పిఎస్ గారు అడిగారు, నవీను నువ్వు చదువుతావు ఆ పేపరు అంటే, నాకు చదువు రాదండి, పై హెడ్లైన్స్ మాత్రమే చదువుతాను అని అన్నాడు. అంటే నవీన్ నువ్వు ఏదైనా చదువుకోవాలి, పలకా పలపం దగ్గర పెట్టుకొని ఓనమాలు నేర్చుకొని ప్రజల్లోకి వెళ్ళాల్సిన ఒక అవసరం ఉన్నది అంటే అన్న ఖచ్చితంగా దానిని కొనసాగించాడు. ఎందుకంటే సాధారణ చదువు లేనటువంటి వాళ్ళు ఉద్యమాల్లోకి వెళ్ళి పనిచేయాలంటే కొంచెం కష్టంతో కూడుకున్నది. అనేక రాజకీయ పరిణామాలన్నిటి మీద విషయాలను మొత్తం ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలి. కానీ నవీన్ అన్న ఎక్కడ కూడా రోజు తను పేపర్ చదువుతూ, పేపర్ వేయించుకునేవాడు ఇంటికి, పేపర్ చదివి తను మొత్తం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేవాడు. అట్లా తను చదువు లేకపోయినా, చదువుకున్న వాళ్ళే సాధారణంగా కార్మిక సంఘాలకు నాయకత్వం వహిస్తారు. కానీ నవీన్ అన్న చదువు లేకపోయినా కార్మిక సంఘాలకు సంబంధించిన చట్టాలకు సంబంధించిన దాంట్లో అవగాహన పెంచుకొని ఆ కార్మికులందరినీ ఏకం చేసిన దాంట్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. సూర్యాపేట జిల్లాలో ముఖ్యంగా గడ్డిపల్లి కేంద్రంగా చుట్టూ ఎటు 30 కిలోమీటర్ల లోపు మొత్తం కూడా అన్ని గ్రామాలలో మొత్తం భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని, ముఖ్యంగా మొట్టమొదటిగా హమాలీ రంగంలో తను పనిచేశాడు. సీడ్స్ మిల్లులు ఉంటాయి గడ్డిపల్లిలో. సీడ్స్ మిల్లులో వేతనాల పెంపుదల కోసం కార్మికులు సమ్మె చేసి ధర్నా చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి యాజమాని నవీన్ అన్నని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. వాడెవడు ఇక్కడికి వచ్చి సంఘం చేయడానికి? గడ్డిపల్లి మాది, వెల్లెడ నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు ఎట్లా చేస్తాడని నిలదీశాడు. బండబూతులు తిడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి అయోధ్యన్న అమాలి యూనియన్ నాయకుడు నవీన్ అన్నకు కుడిభుజంగా ఉండి ఆ గ్రామంలో కార్మిక సంఘాలను నిలబెట్టిన దాంట్లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆ అయోధ్యన్న కూడా పక్షవాతం వచ్చింది, ఆయన కూడా లేచే పరిస్థితి లేదు. ఆయన నవీన్ అన్నను తిడుతుంటే తట్టుకోలేక వాణ్ణి లేపి కిందెత్తేసిండు. మా నాయకుడిని తిడతావా నువ్వు, నీకెవడిచ్చాడు హక్కు అని చెప్పి లేపెత్తేసిండు. అంటే ఎంత అభిమానం నవీన్ అన్న పైన, ఎంత అభిమానం ఉంటే ఆ పని చేయగలుగుతాడు ఆ కార్మికుడు.
అట్లా గంటగోపాల్ రెడ్డి ఈ ప్రాంతంలో లిఫ్ట్ వర్కర్కి సంబంధించిన నిర్వహణ దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. గురువన్న వచ్చిండు లిఫ్ట్ వర్కర్. మీ మొట్టమొదటిగా లిఫ్ట్ వర్కర్స్ యూనియన్కి సంబంధించిన ప్రారంభించినప్పుడు, యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు వాళ్ళు చాలా చాలా తక్కువ వేతనాలు ఉండేవి. వాళ్ళ సమస్యల మీద మేము పోరాటం చేసినప్పుడు నవీనన్న గంటగోపాల్ రెడ్డితో మాట్లాడేటప్పుడు చాలా గౌరవంగా వాళ్ళ వేతనాల పెంపుదల చేసే దాంట్లో కూడా ఓర్పుతో వేతనాలు పెంపించే దాంట్లో నవీనన్న చాలా కీలకమైన ఒక పాత్రను పోషించాడు. అదేవిధంగా మేము ఇఫ్టు జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఇచ్చిన ప్రతి పిలుపుని మా జిల్లా కమిటీలో చర్చించుకొని కార్యాచరణ రూపొందించుకొని పనిచేస్తున్నప్పుడు నవీనన్న నాతో అనేక విషయాలను షేర్ చేసుకునేది. కార్మికుల దగ్గరికి ఎలా వెళ్ళాలి, వాళ్ళు వస్తున్న సమస్యల మీద ఎలా పనిచేయాలన్న విషయాల మీద అన్న చాలా ఎంత ఓపిక గల్లోడో. కార్మికులు ప్రతి గడపకి వెళ్ళేవాడు, ప్రతి ఇంటికి వెళ్ళేవాడు, ప్రతి ఒక్కరితో సహచర్యం చేసేవాడు. అట్లా తను ఒక కార్మిక వర్గ పక్షపాతిగా, కరుడు గట్టిన కార్మిక వర్గ పక్షపాతిగా తను మొత్తం కూడా తన పాత్రను పోషించాడు జీవితకాలం. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన అనేక రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇందాక జనార్దన్ అన్న చెప్పిండు, దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా భవన నిర్మాణ కార్మికులకు మొత్తం కూడా బెనిఫిట్స్ ఇప్పించారు. చదువు రాకపోయినా, ఫామ్స్ నింపలేకపోయినా తోటి వాళ్ళని పట్టుకొని, చదువుకున్న వాళ్ళని పట్టుకొని దరఖాస్తులు నింపించి మొత్తం కూడా లేబర్ ఆఫీసుల చుట్టూ తిరిగి అన్ని కోట్ల రూపాయలు మొత్తం కూడా ఇప్పించగలిగాడు. మా జిల్లా కమిటీలో చెప్పేవాడు మేము ఇట్లా ఇప్పించామని. అంటే అట్లా కింది స్థాయి కార్మికుల దగ్గరికి వెళ్ళి కార్మికులను మొత్తం కూడా ఏకం చేశాడు. మేము మిషన్ భగీరథ వర్కర్ సమస్యల మీద పనిచేసిన జిల్లా మొత్తం తిరిగాడు. కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్ సమస్యల మీద, మోడల్ స్కూల్ హాస్టల్ వర్కర్ సమస్యల మీద, స్కావెంజర్స్ ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు, వాళ్ళకి కనీస వేతనాలు ఉండవు, కనీస సౌకర్యాలు ఉండవు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మొత్తం కూడా హుజూర్ నగర్ పబ్లిక్ భవన్లో 300 మంది వర్కర్స్ని మొత్తం కూడా నిలబె సదస్సు పెట్టారు. కలెక్టరేట్ల ముందు అనేక ధర్నాలు చేశారు కార్మికుల సమస్యల పైన. అట్లా అనేక మందిని కదిలించిన దాంట్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. అన్న లేకపోతే ఈ ప్రాంతానికి చాలా లోటు కార్మికోద్యమానికి. ఇక్కడ అనేక మందిని తయారు చేశాడు కార్మిక సంఘ నాయకులని. మీరా కీతవారిగూడెం, వాళ్ళ తమ్ముడు పాష సంఘానికి నాయకులుగా వాళ్ళని తయారు చేశారు, కార్మిక సంఘ నాయకులుగా. గడ్డిపల్లి కేంద్రంలో అయోధ్యతో పాటు నరసింహారావు ఐఎఫ్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఉన్నాడు. అదేవిధంగా కొండలు ఉన్నాడు, హుసేన్ ఉన్నాడు, అదేవిధంగా గరిడేపల్లిలో పిట్ట గణేష్, అదేవిధంగా పెరిపాడు మండలంలో దుర్గా ప్రసాద్, అదేవిధంగా సురేష్ లాంటి అనేక మందిని కార్మిక సంఘ నాయకులు మొత్తం కూడా తయారు చేశాడు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు శ్రీవాసపురంలో కుమార్తో పాటు, అదేవిధంగా సైరక్క పిఓడబ్ల్యూ నాయకురాలు, అన్నకు ఎప్పుడు నిరంతరం షెల్టర్ ఇస్తూ అన్నకు అండదండగా ఉన్నటువంటి సైరక్క కూడా వచ్చింది. ఇట్లా అనేక మంది నాయకుల్ని తయారు చేశాడు. అలాంటి నాయకుడు లేకపోవడం ఈ కార్మికోద్యమాలకు తీరని లోటు. కాబట్టి నవీనన్న ఏదైతే ఆశయాల కోసం తన జీవితకాలం పోరాటం చేశాడో ఆ ఆశయాల సాధనలో మొత్తం కూడా కార్మికవర్గం అదేవిధంగా ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాల్సిన ఒక అవసరం ఉందని తెలియజేస్తూ, ఈ నవీనన్న మృతి చెందడం చాలా బాధాకరమైనది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని అన్నకు విప్లవోద్యమాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.